జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము కాశీలో కాలభైరవుని దర్శనం చేసుకున్నాం కదా. కాలభైరవుని దర్శనం అయ్యేసరికి అయితే మాకు చీకటి అయింది. ఇంకా చీకటి అయింది కదా అని ఇలా ఘాట్స్ చూద్దామని చెప్పి ఇంకా గంగమ్మ ఒడ్డున ఘాట్స్ అన్నీ చూసుకుంటూ ఒక 10:30 వరకు అయితే గడిపామండి. గంగమ్మ ఒడిలా గడిపి ఆ తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ అయితే వారాహి అమ్మ దర్శనం కోసం వెళ్ళాము. వారాహి అమ్మ ఇక్కడ కాశీలో గ్రామ దేవత అండి. కాశీకి వచ్చిన వారు ఖచ్చితంగా వారాహి అమ్మ దర్శనం అనేది చేసుకోవాలి. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ కాశీలో గ్రామ దేవత కదా. అయితే అమ్మవారి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుండి 9:30 వరకు అండి. అంటే ఉదయం 7:30 నుండి 9:30 వరకే అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది. అప్పుడు దర్శనం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి దర్శనం చేసుకోవాలి. కానీ మళ్ళీ అమ్మవారి దర్శనం అయితే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే తర్వాత రోజున మళ్ళీ 7:30 నుండి 9:30 వరకే అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది. 7:30 నుండి అమ్మవారికి 9:30 వరకే దర్శన టైమింగ్ ఉంటుంది. ఆ తర్వాత గుడి అనేది క్లోజ్ చేసేస్తారు. అందుకనైతే మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే చాలామంది 3 గంటల నుండి లైన్లో ఉంటారండి. చాలా జనం అయితే ఉంటారు. ఎప్పుడు ఇక్కడ అమ్మవారికి ఎక్కువ జనం ఉంటారంట. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేస్తాము. దాదాపు 3 గంటల నుండి అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో ఉన్నారు. చాలా జనం ఉన్నారు. ఎందుకంటే తక్కువ టైం కదా దర్శనం టైం అనేది. అందుకని ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇక్కడ అమ్మవారు గ్రామదేవత అని చెప్పాను కదా. ఈ అమ్మవారు సూర్యాస్తమైన తర్వాత కాశీ పట్టణం అంతా సంచలనం చేస్తుందంట. అంటే కాశీలోకి వచ్చిన ప్రజలకు ఎవ్వరికి ఎలాంటి దుష్టశక్తులు అనేది కాశీ పట్టణం లోపలికి రాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా దృష్టులను శిక్షించడానికి అమ్మవారు కాశీ పట్టణం అంతా సంచలనం చేస్తుందంట. చాలా ఉగ్రమైన దేవత అండి. ఇంక అమ్మవారిని సూర్యాస్తమైన తర్వాత కాశీపట్టణం సంచారం చేసి సూర్యోదయం కంటే ముందే గుడిలోకి వస్తుందంట. ఇక్కడికి అయ్యగారులు కూడా 5 గంటల నుండి అమ్మవారి కోసం ఉదయాన్నే 5 గంటల నుండి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ అమ్మవారు రాగానే ఇంకా అమ్మవారికి సేవలు అనేది చేస్తారు. అంటే పువ్వులు మార్చి అలంకరణ అంతా మార్చి మళ్ళీ అలంకరించి నైవేద్యం పెట్టేస్తారు. ఇంకా అమ్మవారిగా పగలంతా నిద్రపోతుందంట. చాలా ఉగ్రహ దేవత. ఇంకా అమ్మవారిని కూడా మనం నేరుగా చూడలేము. గుడిలో పై భాగాన ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుండి అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది. ఓన్లీ మనకు పాదాలే కనిపిస్తాయి, కొంచెం ముఖం కనిపిస్తుంది. ఇంకా 6 గంటల వరకు అయితే అయ్యగారులు పూజ చేసి గర్భగుడిదైతే డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా బయట చిన్న అంటే అమ్మవారి విగ్రహం ఉంటుంది. నిలువెత్తు విగ్రహం అండి. అసలు అమ్మవారిని మనం నేరుగా చూడలేము, అంత ఉగ్రహంగా ఉంటుంది. అమ్మవారికి దర్శనం అనేది ఆ కిటికీలకి వెళ్ళి చూసి మళ్ళీ ముందు ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది. వారాహి దర్శనం అయితే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చాము. కాశీలో కూడా చాలా మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ కదా ఆ కమాన్కి ఆపోజిట్ గలీలో ఈ టెంపుల్ ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. కాశీ అంటేనే పురాతనమైనది. అందులో చాలా టెంపుల్స్ అయితే మనకు ఉంటాయండి. ఈ టెంపుల్ మనకు కాలభైరవం టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది కమాన్కి. ఈ టెంపుల్లో శనిదేవుడు ఉంటాడు, నాగులు ఉంటాయి, అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ధనుర్వతి బావి అని ఉంటుంది. ఈ బావిలో నీరు తాగితే మనకు దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని చెప్తున్నారు. చాలామంది అయితే ఈ నీళ్ళను తాగుతున్నారు, తీసుకొని కూడా వెళ్తున్నారు. ఇంకా డాక్టర్స్తో కాదు ఈ రోగం నయం కాదు అనుకున్న వారు కూడా ఈ బావిలో నీళ్ళు తాగితే ఆ రోగం అనేది నయం అయిపోతుందంట. అంతటి పవర్ ఉంటుందంట ఈ నీళ్లకు. ఈ బావి ఎప్పుడు వెండిపోదంటండి. కాబట్టి అందరైతే నీళ్లు తాగి తీసుకొని వెళ్తున్నారు. మహామృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఇక్కడ మహామృత్యుంజయ మంత్రం కొన్ని లక్షల సార్లు జపిస్తారు. ఈ స్వామివారిని ఖచ్చితంగా దర్శనం అనేది చేసుకోవాలి. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మృత్యు బాధలు అనేవి ఉండవు. అపమృత్యు దోషాలు తగ్గిపోతాయి.
కొన్ని లక్షల సార్లు అయితే ఇక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు. ఈ టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్. మృత్యు బాధలు అనేవి అసలు ఉండవు ఇక్కడ. అపమృత్యువు దోషాలు తగ్గడానికి మహామృత్యుంజయ హోమాలు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ కాశీకి వచ్చిన వాళ్ళు కూడా మహామృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఆ బావిలో నీళ్లు తాగితే మనకు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి, అపమృత్యు దోషాలు పోతాయి.